ఒంట్లో ఉండే కొవ్వు సరిపోదని యాటను కోసినప్పుడు కూడా వచ్చే కొవ్వును కూడా వదలరు మనోళ్ళు. ఎందుకంటే ముక్కలు పిచ్చోళ్ళం కాబట్టి. సరే చూద్దాం రండి ఎలా చేస్తారో. కొన్ని కొవ్వు ముక్కలు కట్ చేసుకొని అండ్ అందులో కొన్ని ముక్కలు కూడా వేసి సన్న మంట మీద పెట్టి బాగా బాయిల్ చేయాలి. అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు బాగా ముక్కలకి పట్టేలా బాగా చక్కగా కలిపేయాలి. ఓహో! ఉడుతుంది అసలు. దానికి ముక్కలన్నీ మంచిగా ఉడకాలంట, బాగా చాలా సేపు ఉడకనివ్వాలంట. ఒక ఆల్మోస్ట్ ఒక 1 hour అయినా సిమ్ లో పెట్టేసి ఉడికించాలి. ఏంటక్క అంతేనా? చెప్పు అంతేనా? అంతే అంతే. మన ఒంట్లో కొవ్వు కరగాలంటే నెలలు నెలలు కష్టపడతాం. యోగాలు, వాకింగ్లు, జిమ్ములు ఎన్ని చేస్తాం. మరి దానికి ఒక గంట టైం ఇవ్వద్దా? ఇవ్వాల్సిందే. వావ్! చూడండి కొవ్వు మొత్తం కరిగిపోయి ఆయిలీగా ఎలా ఉందో చూడండి. దీన్ని చూస్తుంటే నాకు ఇప్పుడే నోట్లో వేసుకొని కర్ర కర్ర అని నమిలేయాలని అనిపిస్తుంది. ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకొని సంగట్లోనో లేకపోతే పప్పు తిరువాతలోనో వేసేసుకొని మంచిగా తినేసేయండి.